హాయ్ స్టూడెంట్స్, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ వాళ్ళు మనకు ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కోర్సెస్ సంబంధించినటువంటి కన్వీనర్ కోటా, దీన్ని మనము కాంపిటెంట్ అథారిటీ కోటా అని కూడా చెప్తాము. దీనికి కావాల్సినటువంటి ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేం కావాలి అనే వాటిని ఇక్కడ మనకు అనౌన్స్ చేశారు. మనకు 7వ తారీఖు ఎంతమంది క్వాలిఫై అయ్యారో నీట్, ఆ క్వాలిఫై అయిపోయినటువంటి వాళ్ళ యొక్క లిస్ట్ని మనకు 7వ తారీఖు రిలీజ్ చేశారు. సో ఇవాళ మనకి ఏం రిలీజ్ చేశారంటే ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేం కావాలి అంటే, కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అందులో ఈ ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని ముందే ప్రిపేర్ చేసుకున్నట్లయితే లాస్ట్ మినిట్లో మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం ఉండదు. సో ఈ వీడియోలో ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ని కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. మీరు ఇక్కడ చూపించినటువంటి ఈ లింక్ని మీరు కానీ క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పీడిఎఫ్లో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనే వాటి గురించి కంప్లీట్గా ఇచ్చారు. వాటి గురించి బీబీఎస్ కోసము, బీడీఎస్ కోసము, ఈ రెండింటి కోసము మనం అప్లై చేసుకోవాలి అనుకుంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఇక్కడ డిస్కస్ చేశారు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ని స్కాన్ చేయాలి, ఫోటో తీయకూడదు, స్కాన్ చేయాలి. స్కాన్డ్ కాపీ కూడా ఒక సైజ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, 500 KB సైజ్ కంటే కూడా తక్కువ ఉండాలి. ఈ స్కాన్ చేసిన కాపీస్ని మనకు కౌన్సిలింగ్ రిలీజ్ అవుతుంది కదా నోటిఫికేషన్, అక్కడ మనము అప్లోడ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే నీట్ యూజీ ర్యాంక్ కార్డ్ని స్కాన్ చేయాలండి. నెక్స్ట్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోని కానీ మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఈ 2 కాపీస్ కూడా ప్రతి ఒక్క కాపీ కూడా 500 KB కంటే మించకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ 500 KB సైజ్ కంటే మీరు స్కాన్ చేసిన కాపీ సైజ్ ఎక్కువగా ఉంటే ఆ స్కానర్డ్ కాపీ అనేది అప్లోడ్ అవ్వదు. అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్, అంటే మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన వాళ్ళే నీట్ రాస్తారు కాబట్టి, సో ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కానీ లేకపోతే ఏదైనా దానికి ఈక్వలెంట్, ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్ మార్క్స్ మెమో ఇవ్వాలి. కాకపోతే దీంట్లో గ్రేడ్ సర్టిఫికేట్ అనేది యాక్సెప్ట్ చేయరు, గ్రేడ్స్ ఉండవు, మార్క్స్ కంపల్సరీగా ఉండాలి. తర్వాత 6th నుంచి 10th క్లాస్ వరకు మీరు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్ ఇవ్వాలి. కొంతమంది 6th to 10th ఒకే స్కూల్లో చదివింటారు. ఒకే స్కూల్లో చదివినట్లయితే ఒక సింగిల్ సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. ఆ సింగిల్ సర్టిఫికేట్లోనే 6th to 10th అనేసి మెన్షన్ చేసి ఉంటారు. కొంతమంది డిఫరెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళు డిఫరెంట్ స్కానర్డ్ కాపీస్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది స్టడీ సర్టిఫికేట్. అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా మీరు స్టడీ సర్టిఫికేట్ కావాలి. అంటే 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు మీకు స్టడీ సర్టిఫికేట్ అనేది కావాలి. దాని తర్వాత మీరు ఇంటర్మీడియట్ యొక్క టీసీ ఇవ్వాలి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవ్వాలి. తర్వాత ఎవరైతే క్యాస్ట్ రిజర్వేషన్ కావాలి అనుకుంటున్నారో ఆ పీపుల్ కోసము క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలండి. దాని సర్టిఫికేట్ అనేది ఆన్లైన్లో ఇష్యూ చేసి ఉండాలి. ఎవరు ఎంఆర్ఓ, మండల్ రెవెన్యూ ఆఫీసర్ అనే అతను రిజిస్టర్ చేయాలి. లేకపోతే మండల్ రెవెన్యూ ఆఫీసర్కి ఈక్వలెంట్ కాంపిటెంట్ అథారిటీ ఎవరు ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఉండాలి. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే అప్రూవ్ చేస్తారు. ఇది నెక్స్ట్ మైనారిటీ రిజర్వేషన్ మీకు కావాలి అనుకుంటే మైనారిటీ సర్టిఫికేట్, ఈ మైనారిటీ సర్టిఫికేట్ని మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళు ఇస్తారనమాట. ఆ ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ని మనము ఇక్కడ ప్రొడ్యూస్ చేయాలి. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలి అనుకుంటున్నారో, అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈ రిజర్వేషన్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఎప్పటి లోపల ఇష్యూ అయి ఉండాలి అంటే April 1 తర్వాత, 2025 April 1 తర్వాత ఇష్యూ అయినటువంటి తహసీల్ ద్వారా ఇష్యూ అయినటువంటి ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ని ఇక్కడ స్కాన్ కాపీ అప్లోడ్ చేయాలి. ఇది 500 KB ఉంటుంది అనమాట. సో పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఒకటి వైట్ రేషన్ కార్డు అప్లికబుల్ అయితే ఆ వైట్ రేషన్ కార్డు అది మనం స్కాన్ కాపీ తీసుకోవాలి. నెక్స్ట్ ఎవరైనా డిసేబుల్ పీపుల్ ఉన్నట్లయితే ఆ డిసేబుల్ వాళ్ళకి మెడికల్ బోర్డ్ ఆఫ్ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అనే వాళ్ళు ఇష్యూ చేస్తారండి ఈ పీడబ్ల్యూ సర్టిఫికేట్. అంటే మనకు పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్, స్టేట్ పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆల్ ఇండియా కోటాకి అయితే మనకు సెంట్రల్ పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ స్టేట్ కౌన్సిలింగ్ కాబట్టి స్టేట్ అలాట్ చేసినటువంటి పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉండాలి. క్యాప్ సర్టిఫికేట్ అంటే సర్టిఫికేట్లో మనకు రిటైర్డ్ పర్సనల్ దీనికి సంబంధించిందండి. లేదంటే సర్వింగ్ పర్సనల్ అయితే సర్వింగ్ పర్సన్ సంబంధించినటువంటి వాళ్ళ సర్టిఫికేట్స్ని మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఈ ఒక కాపీ ఉన్నట్లయితే పర్వాలేదు, లేదా 2-3 కాపీస్ ఉన్నట్లయితే 2-3 కాపీస్ మొత్తం కూడా 2000 KBకి మించకుండా చూసుకోవాలి. ఎన్సీసీ సర్టిఫికేట్ 1500 KB ఉండేటట్టు చూసుకోవాలి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది అనుకోండి, స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా మీరు 2000 KB వరకు అప్లోడ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మోర్ దెన్ 1 సర్టిఫికేట్ ఉన్నట్లయితే అన్ని సర్టిఫికేట్స్ స్కాన్ చేయొచ్చు. పోలీస్ మార్టర్షల్ అంటే ఎవరైనా పోలీస్ అంటే వాళ్ళ పేరెంట్స్ పోలీస్ అయ్యింది చనిపోయి ఉన్నారనుకోండి, వాళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్ వాళ్ళు అప్లోడ్ చేయాలి. ఆంగ్లో ఇండియన్స్ అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్ సర్టిఫికేట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అప్లోడ్ చేయాలి. సో 15% అన్రిజర్వ్డ్ సీట్స్ క్లెయిమ్ చేయాలి అనుకుంటే 10 years స్టడీ సర్టిఫికేట్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే
ఆంధ్రప్రదేశ్‌లో 10 సంవత్సరాలుగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటూ ఉన్నట్లు ఆ సర్టిఫికేట్‌ని మనం అప్‌లోడ్ చేయాల్సొస్తుంది. లేదు అంటే కరెంట్ ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికేట్ అంటే పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్‌లో ఉండి పనిచేశారు అనేటువంటి ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికేట్‌ని మీరిక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. వీటితో పాటు మన ఆధార్ కార్డ్ వచ్చేసి 500 కేబీ ఉండాలి. తర్వాత లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే ఎంఆర్ఓ ద్వారా ఇష్యూ చేసినటువంటి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ 500 కేబీ ఉండేది అప్‌లోడ్ చేయాలి. లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పర్సన్‌ది 100 కేబీ కంటే తక్కువ ఉండాలి. తర్వాత ఈ ఒక వైట్ పేపర్‌లో ఒక స్పెసిమెన్ సిగ్నేచర్ ఆ క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క సిగ్నేచర్‌ని మనము ఇక్కడ 100 కేబీలో అప్‌లోడ్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే అన్ని డాక్యుమెంట్స్ పీడీఎఫ్ ఫామ్‌లో అప్‌లోడ్ చేయాలండి. కాకపోతే క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఈ 2 మాత్రం మనము జేపీఈజీ ఫార్మాట్‌లో గాని, జేపీజీ ఫార్మాట్‌లో గాని అప్‌లోడ్ చేయాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు ముందే రెడీ చేసి పెట్టుకున్నారంటే కౌన్సెలింగ్ లాస్ట్ మినిట్ రష్ అనేది ఉండదు. పీస్‌ఫుల్‌గా కౌన్సెలింగ్ అనేది చేయొచ్చు. సో, మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. ఇందులోనే సర్టిఫికేట్ సంబంధించిన ఫార్మాట్స్ అన్నీ ఇచ్చారండి. ఆ ఫార్మాట్స్ అన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి అప్‌లోడ్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.